గౌరవం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, అంతకు మించి మా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ టైంలో ఈ విధంగా రోడ్ల మీదకి రావడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని బట్టి అర్థమవుతుంది, చంద్రబాబు దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్ల దాకా డబ్బిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీలోకి పంపించాననేది అర్థమైపోతా ఉంది. రాష్ట్రంలో ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. వాళ్ళ చేతుల్లో పడిపోయింది, కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడింది, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఇరుక్కునింది. ఏమొస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు ఆంధ్రప్రదేశ్. ఆఖరకు చివరకు షర్మిలకు కూడా డిపాజిట్లు కూడా రావు. వచ్చే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తారు? రాష్ట్రాన్ని చీల్చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాష్ట్రం అంతటా కూడా సమైక్యంగా ఉండాలని అందరం రోడ్ల మీదకి వచ్చాం. కానీ సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని చీల్చివేసింది. ఇది ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో నుంచి పోలేదు. సోనియా గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఈ రాష్ట్రంలో ఆశీర్వదించేది లేదు, దగ్గరకు రానిచ్చేది లేదు. మరలా కూడా గుణపాఠం చెప్పేదానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యే ఉంటారు. కానీ చాలా పెద్ద పొరపాటు చేసింది షర్మిలమ్మ, చాలా పెద్ద పొరపాటు, చిన్న పొరపాటు కూడా కాదు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు పోయి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. మా నాయకుడు ప్రజల మనిషి. మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలు కులాలు చూడకుండా 2,75,000 కోట్లు ప్రజలకు ఇచ్చాడు. అవే మా గెలుపుకు శ్రీరామ రక్ష. అవే మమ్మల్ని గెలిపించబోతా ఉన్నాయి. షర్మిలమ్మను చూసో, చంద్రబాబును చూసో, పవన్ కళ్యాణ్ చూసో ప్రజలు దగ్గరకు రానిచ్చే సమస్య లేదు. ఎందుకు ఈ పని చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈమె దగ్గర ఉంది కదా, 16 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించి ఈమె పాదయాత్ర చేసింది. 3,300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించావు, చంద్రబాబుని విమర్శించావు. ఈ రోజు వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు, మీ అన్న కన్నా కూడా. ఏం తప్పు చేశాడమ్మా మీ అన్న? ప్రజలకు సేవ చేయడం తప్ప ఇన్ని సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించడం తప్పు చేశాడా? ఏమి చూసుకొని నువ్వు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నావు? ఏమి చూసుకొని నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు? నిన్ను విమర్శించాలంటేనే బాధగా ఉంది. ఎందుకంటే మా నాయకుడు కూతురువి, మా అన్న చెల్లెలివి, మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలివి. బాధేస్తా ఉంది ఒక పక్క. అయినా విమర్శించక తప్పదు. నోరు అదుపులో పెట్టుకో, మాటలు తగ్గించుకో. నువ్వు విమర్శించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదువుతా ఉంది సభల్లో. ఆయన ఏమి తిట్టమంటే అది తిడతా ఉంది మా నాయకుడిని. ఇవన్నీ కూడా ఏమీ చేయలేవు. వృధాగా నీ ప్రయాసంతా వేస్ట్. నువ్వు ఏమీ చేయలేవు. నీ మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎలక్షన్స్ లో మా నాయకుడే ముఖ్యమంత్రి కాబోతున్నా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. నువ్వు కాదు కదా, చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని ఎవ్వడు కూడా మా నాయకుడిని ఏమీ చేయలేరు. కానీ ఇప్పటికైనా అర్థం చేసుకో, తప్పు చేస్తా ఉన్నావు షర్మిలమ్మ, చాలా పొరపాటు చేస్తా ఉన్నావు. ఇప్పటికైనా మనసు మార్చుకో, తిట్టడం మానుకో. తప్పు చేస్తా ఉన్నావు. చంద్రబాబు ఏది రాసిస్తే అది చదువుతా ఉంది. అంతకన్నా మించి ఇంకొకటి లేదు. ఎందుకు నీకు ఏం అవసరం? మీ అన్న సీఎం గా ఉన్నాడు కదా, ఏం ఇంట్లో కూర్చోలేవా? నీకు కూడా పదవులు కావాలన్నా? అదే నీకేదో ఒక పదవి బారేసి ఉంటే నువ్వు ఇంట్లో ఉండేదానివి కదా. పదవి ఇవ్వలేదని నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తుకొని ఉన్నావు. తప్పు చేస్తా ఉన్నావు. ఇంకైనా నీ వెధవ రాజకీయాలు మానుకో. ఇంకా కూడా తిట్టగలం మేము, కానీ రాజశేఖర రెడ్డి గారు కనబడుతున్నాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు కాబట్టి ఇంతకు మించి నిన్ను తిట్టలేకపోతున్నాం, తిట్టలేము కూడా. ఇప్పటికైనా బుద్ధులు మార్చుకొని దయచేసి ఇటువంటి వ్యవహారాలు చేయకుండా, మాటలు మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే మంచిదని చెప్పి షర్మిలకు సలహా ఇస్తున్నాను. ప్రసన్న, షర్మిలమ్మ గురించి చాలా ఘోరంగా ఏకవచనంతో సంబోధిస్తూ ఒక మహిళను కూడా చూడకుండా ఎంత బాధాకరమైన భాషతో షర్మిలమ్మ గారిని విమర్శించారన్నా మీరు. వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో వాళ్ళ అంతరంగికంగా ఏమి జరిగిందో మీకు పూర్తిగా తెలీదు. అమ్మని పట్టుకొని ఆమెదో పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరింది. నీకెందుకు? నీకేమి సంబంధం? ఆమె వాళ్ళ అన్న గురించి విమర్శించుకుంటుంది. వాళ్ళు ఒకటే. రేపెన్ననుకున్నా
మన ఇద్దరిని కూడా ఎవరు నమ్మరు. మన ఇద్దరికి ఏదో 100 ఉన్నాయంటే రేపు మన ఇద్దరం ఒకటే అని జనం అనుకుంటారు. వాళ్ళు ఒకటి. నువ్వు విమర్శించేవే ఇప్పుడు ఘాటైన పదజాలంతో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకోదా వాళ్ళ చెల్లెళ్ళంటే? రాష్ట్రంలో ఎవరు విమర్శించనింతటి విధంగా ఇంట్లో కూర్చోమని చెప్తావా? ఆస్తులు తగాదాల్లో వచ్చాయని చెప్తావా? తర్వాత వచ్చి పదవులు ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుందని చెప్పి విమర్శిస్తావా? ఏంది భాష? ఏంది? నువ్వు ఎవరిని విమర్శించండి? నీకు అసలు రాష్ట్ర స్థాయి నాయకులతో నీకేం పని? అసలు చంద్రబాబును ఊరేయమంటావు. ఆడెన్నో ఏళ్ళు సంసారం చేసావు చంద్రబాబు నాయుడు గారితో. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే రాష్ట్ర నాయకుడు ఆయన కూడా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నాయకుడు. ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ అని పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావు. ఈరోజు ఒక టైంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒక మంచి మాట ఏదో అన్నట్టుండవు, రాయలసీమ రౌడీ అని. ఇప్పుడు చూస్తే షర్మిలమ్మ ఏదో ఆమె పార్టీకి ఆమె పాదయాత్ర చేస్తుంది. ఆ పార్టీలో అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఆమెకి తెలియదా? ఆమె నీలాగా ఏమన్నా అమాయకురాలా? నీలాగా ఏమన్నా తమ్ముడిని దూరం చేసుకునేంత అమాయకురాలా ఆమె? ఒట్టి పుణ్యానికి. నాకు నీకేముండయి చెప్పు నాయన, ఒక్క మాట చెప్పు. నీకు నాకు ఏముంది? అయినా నన్ను దూరం చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావో నాకు తెలియదు. నీకు నాకు ఆస్తి గొడవలు లేవు. ఏ పదవుల గురించి మేమేం పాకులాడి నీకు అడ్డం వచ్చేవాళ్ళం కాదు. ఎందుకు షర్మిలమ్మని ఇప్పుడు షర్మిలమ్మ నువ్వంతా రాష్ట్ర నాయకుల్నే ఎత్తుకుంటావు. ఎందుకు? నీ స్థాయి అది అనుకుంటుండావా? ఎందుకు అట్లా మాట్లాడేది? 30 ఏళ్ళ రాజకీయం చేసావు. శ్రీనివాసరెడ్డి గారు మన తండ్రి గారి పుణ్యమా అని 30 సంవత్సరాలలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో 6 నిమిషాలు కూడా కోవూరు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడలా. ఇక్కడ ఎందుకు కోవూరులో కూర్చొని అందరినీ ఎత్తుకుంటావు? ఇదేదో ఈ భాష ఏదో అసెంబ్లీలో ఉపయోగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయి, ఇంకా అభివృద్ధి చేయి. నువ్వు చేయడం లేదు, చేయలేదు అని నేను అన్ను, కానీ చెయ్యి, ఇంకా చెయ్యి. అసెంబ్లీలో మాట్లాడు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి 6 నిమిషాలు కూడా అసెంబ్లీలో మాట్లాడినోడివి నీవెందుకయ్యా రాష్ట్ర నాయకులు విమర్శించడం? ఆమె పాటలేందో ఆమె పడుతుంది, ఆమె బాధలేందో ఆమె పడుతుంది. ఒక మహిళగా ఆమె పోరాటం చేస్తుంది. ఆమె ఇంట్లో అంటే మహిళలు అనేవాళ్ళు ఇంట్లో కూర్చుంటేనా? ఇప్పుడు నీ పక్కన బుచ్చిరెడ్డిపాళెం పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ ఉంది కదా, ఆమెను కూడా ఇంట్లో కూర్చోమను. ఆమె ఎందుకు వచ్చింది రాజకీయాల్లోకి తీసుకొచ్చావు? ఎందుకు వచ్చింది? 33% కేటాయించాలని పార్లమెంట్లోను అసెంబ్లీలోను ఎందుకు రచ్చ చేస్తున్నారు? అంటే మహిళలకు సమాన హక్కు ఇవ్వాలనే కదా. రేపు ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో మనకు తెలియదు. మరొక్కసారి ఇట్లాంటి ఆయనకి పదవి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దని చెప్పి నేను మన జగన్మోహన్ రెడ్డికి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఈ తిక్కల మాటలు జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థమై ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిచ్చి ప్రేలాపనలు చేసే ప్రసన్న కుమార్ రెడ్డి మీద తప్పకుండా ఆయనకి తొలగించి మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వండి. అదే మంచి వ్యక్తి అంటే ఆయన శ్రమని గుర్తించిన ఆయన కొడుక్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.